అదేవిధంగా అధ్యక్ష ఇక అప్పుల గురించి పదే పదే అప్పులు ఇట్లా తెచ్చారు, అప్పులు అట్లా తెచ్చారు, మేము తెచ్చిన అప్పులు అదేదో హరీష్ రావు గారు అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష నేను మళ్ళీ తమరి ద్వారా చెప్తున్నా, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004లో కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా, అధ్యక్ష ఇది వినాలి, తెలంగాణ సమాజానికి తెలవాలి, హరీష్ రావు గారు తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ హాల్లో వారు గప్పాలు కొడుతున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి ఆడ అరుస్తున్నాయన బోర్ల బొక్కల వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు వెళ్ళి 100 సంవత్సరాల విధ్వంసం చేసి 1000 తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందనంటే సోనియా గాంధీ గారి దయ వల్ల. కాబట్టి దయచేసి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా వింటే మర్యాద ఉంటుంది మీకని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల గురించి మొన్న వరుసగా చర్చ జరిగింది. మా మిత్రుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసనసమావేశంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు. ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది. మళ్ళా 10 నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో, లేకపోతే అబద్ధాలు చెప్పాలి, బుకాయించాలి, దబాయించాలి, పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పాలని వాళ్ళు ఏమని అనుకున్నావు నాకు తెలియదు. అదే అక్కడికే వస్తున్నా. ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు 3,89,673 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష 1,27,208 కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది. కానీ వాస్తవానికి అవి 1,29,243 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపుగా 2,000 కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష. అవి ఒక 95,462 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్ల రూపాయలను పెట్టారు అధ్యక్ష. టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు 6,71,757 కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందరు సభ్యులు చెప్పిండ్రు, బయట కూడా ప్రశంసలు అందుకున్నాం, సభను బాగా నడిపారు, అందరికి అవకాశం ఇచ్చిండ్రు అని. ఎందుకంటే నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసినాం. ఇవి